వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి వైకుంఠపురం దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తులతో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. తెల్లవారుజామున మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి వైకుంఠపురం గుడి మరియు మారిస్పేట అప్పలస్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినం భక్తుల జీవితాల్లో విశేషమైన శుభాన్ని తీసుకురావడమే కాక దేవాలయ దర్శనం ఎంతో పుణ్య ఫలప్రదమని పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం తెనాల్లో వైకుంఠపురంలో మనకి ఎప్పటి నుంచో మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ దైవ దర్శనం కోసం ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి రోజు చేసిన ఏర్పాట్లు మనస్ఫూర్తిగా అధికారులందరినీ కూడా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆదర్శవంతంగా భక్తి మార్గంలో నడగాల్సిన సందర్భం ఇది. ప్రజల కోసం, దేశం కోసం, మన ప్రాంతం కోసం అంకిత భావంతో పనిచేసుకోవడానికి అందరం కూడా స్వామివారి ఆశీస్సులతో ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా సందర్భాలు తెలుపుకుంటూ మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 25,000 మంది దర్శనం చేసుకునే విధంగా చక్కగా ఏర్పాట్లు చేశారు. తదనంతరం అన్నదానం కార్యక్రమం కూడా చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో మన ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తూ భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది కూడా రాత్రింబవళ్ళు కష్టపడి చక్కటి ఏర్పాట్లు చేశారు. సో డిఎస్పీ గారికి వారి సిబ్బందికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆలయంలోని అర్చకులకు, ఇక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న మన ఈఓ గారు, అడిషనల్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. వేమూరు మండల పరిధి గ్రామాల్లో విష్ణు ఆలయాలలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. చరిత్ర ప్రసిద్ధి చెందిన జంపని చెన్నకేశవాలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం ధనుర్మాస వ్రత పూజలో భాగంగా స్వామివారికి, గోదా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి తిరుప్పావై గోష్ఠి నిర్వహించారు. అనంతరం శ్రీ భూసైత శ్రీ చెన్నకేశవ స్వామివారి పల్లకి ఉత్సవం జరిపి ఉత్తర ద్వారం వద్ద గోపూజ జరిపి విశేషించి ద్వార పూజ నిర్వహించిన అనంతరం శ్రీ భూసైత శ్రీ చెన్నకేశవ స్వామివారు గరుత్మంతుని వాహనంపై ప్రతిష్ఠుడై భక్తులకు ఉత్తర ద్వారం నుండి దర్శనమిచ్చారు. ఫలప్రదమైన దక్షిణావత శంఖం ద్వారా భక్తులకు గోక్షీరాన్ని తీర్థంగా వినియోగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు భజన సమాజాల వారు విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణ, గోవింద నామస్మరణ చేశారు. కోనేరు శివాజీ, పన్నీరు వేణుగోపాల్, పెరుమాళ్ల వెంకట సుబ్బయ్య, పెరుమాళ్ల రామయ్య దంపతులు ఉత్సవ కార్యక్రమానికి ప్రధాన దాతలుగా వ్యవహరించారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేమూరు, చావలి, చదలవాడ, పెరవలి, అబ్బన, గూడవల్లి గ్రామాల్లోని విష్ణు ఆలయాల్లో వార్షిక ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని నిర్వహించి గ్రామోత్సవాలు జరిపారు. ఈ రోజున ఎంతో పవిత్రమైనటువంటి రోజు ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అంటారు. వైకుంఠంలో శేషతల్పంపై లక్ష్మీ సమేతుడై ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఈ రోజున పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ఆయన ఉత్తర ద్వారం వైపుకు తిరిగి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అటువంటి పవిత్రమైనటువంటి రోజున బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి యొక్క దేవస్థానంలో వార్షికంగా నిర్వహించేటువంటి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీభూసైతుడైన శ్రీ చెన్నకేశవ స్వామి వారిని గరుత్మత్ పీఠుడిగా ఉత్తరం వైపు నుండి భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. తద్వారా భక్తులందరూ కూడా తన్మయులయ్యారు. ఈ సందర్భంగానే ఎంతో పవిత్రమైనటువంటి ఫలప్రదమైనటువంటి దక్షిణావర్త సంఘం నుండి గోక్షీర జలాన్ని ప్రతి ఒక్కరికి కూడా తీర్థంగా భక్తులకు వినియోగించడం జరిగింది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. మార్కెట్ సెంటర్లోని సీతారామాంజనేయ స్వామి దేవస్థానం, నాజర్పేట నరసింహస్వామి దేవస్థానం, తులసిరామ్ చౌక్లోని సీతారామస్వామి దేవస్థానం, మారిస్పేట అప్పలస్వామి దేవస్థానం, ఇస్లాంపేట రామ మందిరాలలో వివిధ రూపాల్లో స్వామివారు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
తెనాలి మెయిన్ రోడ్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో ఉదయం 5 గంటలకు స్వామివార్ల ఉత్తర ద్వారదర్శన కార్యక్రమం వైభవపేతంగా జరిగినది. ఈ దేవాలయంలో 5 గంటల నుంచి శంకుతీర్థము మరియు తీర్థప్రసాద వినియోగం జరుగును. ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ముక్కోటి దేవత దర్శనం మనకు భాగ్యం కలుగుతుంది. కాబట్టి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించి సీతారామచంద్ర స్వామివారి దివ్య అనుగ్రహానికి పాత్ర కావాల్సి కోరుతున్నాము. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మన తెనాలి నాదర్పేటలోని అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినంగా ఉదయం నుంచి స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయటం జరిగింది. భక్తులు తెల్లవారుజాము నుంచి అనేక వందల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులవుతున్నారు. స్థానిక మారిస్పేటలో వేయించేస్తున్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసాం. అలాగే రాముల వారిని నరసింహస్వామి అవతారంగా తీర్చిదిద్దామండి. మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం ఉన్నాయి. అలాగే రేపు కోడారి కార్యక్రమం, గోదాదేవి అమ్మవారికి 108 గంగాలాలతో పాయసం నివేదన చేయడం జరుగుతుందండి. అలాగే 13వ తారీఖు ఉదయం శివముక్కోటి, సాయంత్రం పిల్లల మీద భోగిపళ్ళు పోయట, తదుపరి గోదాదేవి కళ్యాణం చేయి తలపెట్టామండి. ఇప్పుడు ఒక చిన్న విరామం.